బలూన్. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోని మీ అందరినీ స్వాగతిస్తున్నా. బేలా ఎలాంటి అమ్మాయి అంటే తన వయసు 19 అయి ఉండొచ్చు, కానీ తన మనసు మాత్రం చిన్నపిల్లల మనసు. తను నేటికి 8-9 చిన్నపిల్లల యొక్క అమాయకత్వంతో ఉంది. కానీ ఈ అమాయకత్వాన్ని ఈ సమాజం సరిగ్గా గ్రహించలేదు. వాళ్ళకి సంబంధించిన వరకు బేలా కేవలం ఫీమేల్ బాడీగానే చూస్తున్నారు. ఒక పక్క ఇలాంటి పిల్లల్ని మనం స్పెషల్ చైల్డ్ అని కూడా అంటాం. కానీ ఇంకో పక్క కొన్ని ప్రజలు ఈ అమాయకత్వపు పిల్లల యొక్క వీక్నెస్ ని ఉపయోగించుకుంటారు. నువ్వెప్పుడురా నా డబ్బులు ఇస్తావు బాబు? ఎక్కడికైనా పారిపోతారా? ఎప్పుడు ఇస్తావు? అదే ఇస్తానని చెప్తున్నాను కదా. అయ్యే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు మర్యాదగా మాట్లాడు. ఏకేంద్ర మర్యాద? మళ్ళీ చెప్తున్నాను, చెప్పేది వినిపించుకోబే. ఈ ఒంటి మీద చేసి పని పెట్టుకోమాక. పగలు కొట్టేస్తావు అనుకున్నావు. ఏం చేస్తావురా? నువ్వు ఎట్లా చెప్పే చేస్తావు. ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఈ అమ్మాయికి ఏమైంది? రోజు ఇదే పని అయిపోయింది. బేలా 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 నీకేం కాదు, నీకేం కాదమ్మా. బేలా ఇక్కడ చూడు, ఎవరు వచ్చారు? బేలా మీ వదిన వచ్చిందమ్మా. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఇలా చూడు, నేనెవరో చెప్పు. ఇందు వదినా. రా పద, రా దా రా. వదలండి, వదలండి. రామ్మా, ఇంటికి వెళ్దాం. నీకేం కాలేదు, పద. ఏ మితా, నేను చదువుతున్నాను తెలియటం లేదా? టీవీ ఆఫ్ చేయి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకు నేనేం చేయాలి? టీవీ ఆఫ్ చేస్తావా? వచ్చి 2 తగిలించనా? ఇలా చూడు, పరీక్షలు నీకు, నువ్వే చదవాలి. ఎక్కడికైనా వెళ్ళి చదువుకో, నేను ప్రోగ్రామ్ చూడాలి. నీకు కొంచెం కూడా భయం లేదు కదూ? అన్నయ్యతో ఎలా మాట్లాడతావు? నిన్ను అన్నయ్య వద్దు. ముఖేష్, ఏం చేస్తున్నావు? చెల్లిని కొడుతున్నావేంటి? సిగ్గుగా లేదు నీకు? ఇంకేం చేయమంటావు? పరీక్షలు ఉన్నాయి, ఫెయిల్ అయిపోనా? తలరాత బాగోలేదు. 2 చెల్లెళ్ళు ఒకటి కూడా సవ్యంగా లేదు. బేళా దొరికిందా? దొరుకుతుందిలే. ఇందు వెళ్ళింది వెతికేదానికి. ఇక్కడే ఇక్కడ ఆడుకొని ఉంటది. ఇప్పుడు వచ్చేస్తుంది కాసేపట్లో. బేలా లోపలికి రా. లేదు, నేను రాను. నన్ను వదలండి. బేలా నీకేమీ కాదు, లోపలికి రా. లేదు, నీకేమీ కాదు, రామ్మా. మనం ఇప్పుడు ఇంటికి వచ్చేసాం చూడు. ఇక నేను సీరియల్ చూసినట్టే, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు అర్థమైందా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందని? కొంచెం చూడండి బేలా, ఇలా చెయ్యొద్దమ్మా. బేలా కొంచెం గమ్మునుండమ్మా. ఇలా చూడు బేలా, ఇప్పుడు ఊరికే ఉండు. మనం సాయంత్రం ఆడుకుందాం, సరేనా? అలర్జీ. నేను చెప్తూనే ఉన్నాను, బేళాని జాగ్రత్తగా చూసుకో అని. నువ్వే పట్టించుకోలేదు. అయ్యో, మీరు కూడా అరవటం మొదలుపెట్టారా? ఏర్కడమే అమ్మాయి అరుస్తుంది, ఇంకో వైపు మీరెందుకు అరుస్తున్నారు? అందుకే పాప ఈ బిడ్డ బెదిరిపోతుంది. సారీ మావయ్య, నేను వెనకాల బట్టలు ఆరేసికి వెళ్ళాను. ఈలోపు బెహలా ఎక్కడికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం ఇలా జరగదు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనమ్మా, నువ్వు తనని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చూపించు. మావయ్య, అదేంటంటే? నీకు తెలుసు కదా, వైద్యుడిచ్చిన మందు వాడితేనే నయమవుతుందని. తనకి ఆ మందు వాడు. అలాగే పద. నీకేమీ కాదు, పద. నీకు కిచెన్ లో ఏమైనా తినడానికి ఇస్తానరా. చూడు, నీకు చాక్లెట్లు అవన్నీ ఉంటాయి. నా వల్ల నా కూతురు పరిస్థితి ఇలా చూడనవ్వట్లేదు. ఒళ్ళంతా కూస్తుంది వదినా. చిల్లగా ఉంది వదినా నాకు. నీకు ఇదంతా ఇష్టమే కదా, కొన్ని ఎందుకు ఊరికి అల్లరి చేస్తుంటా? అరే నువ్వున్నావే. సరే సరే, కూల్ కూల్. పర్వాలేదే, ఈ రోజు నువ్వు కిచెన్ లో ఉన్నావు. ఏంటి విషయం? నువ్వు కిచెన్ లోకే రావే. నేను బొబ్బర్లు చేయబోతున్నాను. ఇంకా నాకు కారకారంగా చేసుకోవాలనుంది, అందుకే నేను చేస్తున్నాను. అరే దేవుడా. అరే
ఏం చేస్తున్నారు? బిట్టక్క చిన్న చేస్తున్నారా? నీతో నేను చెప్పానా మీకు అక్క అనొద్దని? ఓకే, అప్పుడు చిత్తక్క పిలిచాను. వదినా నేను చిన్న చేస్తాను. నువ్వేమి పిలవద్దులే. నువ్వు వెళ్ళి బయట వెళ్ళి కూర్చో. లేదు లేదు, కావాలంటే కూరలు కట్ చేస్తాను. లేదు, లేదు, నేనే కట్ చేస్తాను. ఇవ్వండి. అయ్యో దేవుడా, పిచ్చిదానా! అరే నీత, తిన్న దగ్గర అరవకు. నీకు తెలుసు కదా బేలాకి. తెలియకుండా చేయి జారింది. బేలా, నువ్వు బయటకు వెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. మీతా, నేను ఇది శుభ్రం చేస్తాను, నువ్వు వెళ్ళి అలా కట్ చేయి. తన్నేమనరు అంతే కదా. మీతా, నువ్వు మళ్ళీ కట్ చెయ్యి. ఏదో ఒకటి చేయండి. సూపర్ గా ఉంది కదా. ఉందిరా మావా, ఇలా అసలు చూడరా. వస్తుంది కదా. మనకి ఇలా దొరుకుద్దా? మనమే వెతకాలరా. రే రే రే, అక్కడ చూడరా, అక్కడ చూడు, అద్భుతమైన ఫిగరు. అది మన ఏరియా బెలానే కదా. పద మన పని మొదలు పెడదాం. డబ్బులు ఎవరా? నేనెందుకు ఇవ్వాలి? నా దగ్గరే డబ్బులు లేవు. ఆ రోజు డబ్బులు తీసుకున్నావు కదా, ఆ డబ్బులు ఎవరా? ఏయ్, ఏం చెప్తున్నారా? నేను ఇప్పుడు మర్యాదగా నా డబ్బులు ఇస్తావా లేదా? డబ్బులు లేవు ఏయ్, అంటున్నారా? ఇవ్వరా? ఏయ్, నేను నిన్నేరా? డబ్బులు ఇవ్వనురా. ఏయ్, నా డబ్బులు ఇస్తావా లేదా? వదిలు బే. నా డబ్బులు ఇవ్వలేదు, నిన్ను లేవు. చంపేస్తారా? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వరా? డబ్బులు లేవురా. ఏ బెల్లా, అరే ఈ బేలాకేమైంది? నేను అప్పుడే చెప్పాను కదా గట్టిగా అరవద్దని. పాపం భయపడింది చూడు. సారీ బెల్లా, రా నీకు చాక్లెట్ ఇస్తా. నేను నీకు చాలా చాక్లెట్లు ఇస్తా నీకు. నువ్వేం భయపడకు, నువ్వు భయపడకు. అరే చాక్లెట్ ఎక్కడికి వెళ్ళింది? నా డ్రెస్ లోపల ఉంది కదా. ఆ, వద్దు ముఖేష్. ఏం కదమ్మా, ఏం కాదు. అన్నయ్య కొడతారు. లేదు లేదు, నీకేం కాదు. అన్నయ్య. ఏమి లేదమ్మా, ఏడవకమ్మా. టేప్ రికార్డ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం చేయాలి? నాన్న తను ఏదైనా చెయ్యండి. ఈరోజు తన పరువే పోయి ఉంటుంది. ఎన్ని రోజులకి ఇలా గడుస్తుంది? నాన్న ఇది పిచ్చిలా బయట తిరుగుతోంది నాన్న. నేను రేపే వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి మందు డోసు పెంచమంటాను. వద్దు మావయ్య, డాక్టర్ దగ్గరికి వద్దులే. ఇలా చూడమ్మా, నీకు తెలుసు కదా ఆయన ఇచ్చిన మందు వాడితేనే నయమవుతుంది. ఇలా చూడు నాన్న, తిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇప్పిస్తే కాసేపైనా సైలెంట్ గా ఉంటుంది కదా. నాన్న, మన బేలాని మెంటల్ హాస్పిటల్లో చేర్పించచ్చుగా. ఏయ్ నోర్మై, అదేంటంటే ట్రీట్మెంట్ కోసం చెప్పాను. వైద్యం చేయించడానికి డబ్బు ఎవరిస్తారు? మీ మామయ్య ఇస్తాడా? ఇప్పుడు నేను నాకొచ్చే పెన్షన్తో ఈ కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. నా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. సంతోషం ఏంటంటే వైద్యుడి ఖర్చు చాలా తక్కువ, లేదంటే ఇబ్బంది పడేవాళ్ళం. అమ్మా అవన్నీ తీసుకోకూడదు, కింద పెట్టు. ఇదిగమ్మా తినమ్మా. వద్దు వద్దులే. కొద్దిగా తినమ్మా, కొద్దిగా అమ్మా, ఏం కాదమ్మా, కొద్దిగా తినమ్మా, కొద్దిగా అమ్మా. అలాగే నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. చేతుకు ఉంది. వదినా, నన్ను నిన్నితో తీసుకెళ్ళు ప్లీజ్. అరే వద్దు బైలా, మార్కెట్ లో ఎక్కువ జనాలు ఉంటారు. నేను కాయగూరలు తీసుకొని నిన్ను గమనించనా? అవన్నీ నాకు తెలియదు. నాకు చాట్ కావాలి, నాకు చాట్ తినాలి, నాకు చాట్ తీసి. నేను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు నీ కోసం చాట్ తీసుకొస్తాను, సరేనా? లేదు వదినా, నన్ను నీతో తీసుకెళ్ళు ప్లీజ్. నేను వద్దని చెప్తున్నానుగా. మీతా, ఏ మీతా, ఏంటి? నేను మార్కెట్కి వెళ్తున్నాను, బేలని చూసుకో. అమ్మతో చెప్పండి, ఆ అమ్మ గుడికి వెళ్ళారు, నేను త్వరగా వచ్చేస్తాను. ఏంటి అర్థమైందా? తప్పుకోమ్మా. ఓ ఐస్ క్రీమ్. బేలా, బేలా, ఎక్కడున్నావు? లోపలికి రా, నీకోసం నేను చాట్ తీసుకొచ్చాను. ఏంటి ఇందు, నువ్వే తన్ని చెడగొడుతున్నావు.
కానీ నువ్వు తన మీద ప్రియం చూపించింది నాకు బాగా నచ్చింది. తనని బాగా చూసుకుంటున్నావు. ఏంటత్తయ్య, బేలా నా కూతురులాగా. కానీ బేలా బేలా ఎక్కడున్నావు? ఏ మీతా, బేలా ఎక్కడా? నాకేం తెలుసు. ఇక్కడే ఎక్కడ వెనక ఉండాలి, వెళ్ళండి. కాసేపు కూడా నువ్వు తన్ని చూసుకోలేవా? బేలా లేదత్తయ్య, బేలా వెనక లేదే. అక్కడ లేదా బేలా? బేలా, అమ్మా బేలా ఎక్కడున్నావమ్మా? నేనే తప్పు చేయలేదు. నేను ఇక్కడే కూర్చొని తను చూసుకుంటూ ఉన్నాను. తను ఏ టైంలో వెళ్ళిందో నాకు తెలీదు. నువ్వు ఇంత జాగ్రత్తగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అమ్మా, నన్నెందుకు ఇలా? నాన్న ఇంకా రాలేదా? మావయ్య, మీరు అన్ని చోట్ల బాగా వెతికారా? అక్కడ చూశానమ్మా, అన్ని చోట్ల చూశాను, ఎక్కడ కనబడలేదు. ముఖేష్ ఊరి పొలిమేరలో కూడా చూసొచ్చాడు. అవును వదినా, ఊరు బయట కూడా తనని వెతికాను, తను ఎక్కడ కనిపించలేదు. మావయ్య, మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం. అవునమ్మా, వెళ్దాం. నానా, ఏం చేస్తున్నారు? ఆగండి. పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆల్రెడీ తను మనకు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చింది. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కానీ తను వెతకాలి కదా. తనే వచ్చేస్తుందమ్మా, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఒకవేళ రాకపోతే? రేపు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అంటే రాత్రి అంతా తను ఒకదే ఉంటుందా? ఒరే దేవుడా, ఇప్పుడు నేనేం చేసేది? ఏదైనా ఏడాగూడం జరిగిందంటే? అమ్మా, తనకి ఏం అవ్వదమ్మా, తనే ఇంటికి వచ్చేస్తుందమ్మా. నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు. బాగుంది. మీరేమంటున్నారంటే మీ బిడ్డ స్పెషల్ చైల్డ్ అని. నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు, కానీ ఇప్పుడే మీరు రిపోర్ట్ ఇస్తానికి వచ్చారు. సార్, తప్పైపోయింది సార్, క్షమించండి. విషయం ఏంటంటే తను ఎప్పుడూ తిరిగి వచ్చేది సార్. చెప్పాలంటే బేలా చాలా చిన్న పిల్ల సార్. తనకి ఒప్పేదో తప్పేదో కూడా తెలియదు. తను అప్పుడప్పుడు కంగారు పడుతూ ఉంటుంది. ఆశ్చర్యమా? సార్, తనకి అరవటాలు, బెదిరించటాలు, కొట్టుకోవటాలు అంటే చాలా భయపడుతుంది. అలాంటిది ఏదైనా చూసిందంటే 2 గంటల దాకా అలాగే ఉంటుంది. అలాగా? ఇంతకు ముందు తను ఎక్కడికైనా వెళ్ళిందా? వెళ్ళింది, కానీ కాసేపటి తర్వాత తను తిరిగి వచ్చేస్తుంది సార్. మీరు దిగులు పడద్దు, మేము తనని వెతుకుతాం. తన డీటెయిల్స్ తీసుకోండి. ట్రాఫిక్ పోలీస్కి కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. వెంటనే పని చేయండి. ఓకే సార్, రండి. వెళ్ళండి. షిర్కే స్పెషల్ చైల్డ్, అందుకని స్పెషల్ కేస్. ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడలేదు, హెల్ప్ కూడా అడగలేదు. ఓకే సార్. కంట్రోల్ రూమ్ కనెక్ట్ చేయండి. ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను, త్వరగా దాని మీద యాక్షన్ తీసుకోండి. అవును సార్, నేను చూశాను. నేను జాదా ఇంటికి వెళ్ళి వాళ్ళ కోడలను తీసుకొచ్చేసాను సార్. వచ్చి చూస్తే 2 వ్యక్తులు అమ్మాయి దగ్గర తప్పుగా సార్, మేము తను చూస్తున్నాను, ఒట్టేస్తున్నాం సార్. సార్, తను మా గొడవ చూసి భయపడింది సార్. మీరిద్దరు మంచి ఫ్రెండ్సా? అవును సార్, మేము చిన్న వయసు నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మీ స్కూల్ డేస్ నుండి ఎప్పుడు గొడవ పడలేదు సార్. ఏ రోజు గొడవ పడకూడదు, ఇంకా ఎవరు ఎదురుకుండా గొడవ పడకూడదు. ఆ రోజు బేలా ఎదురుకుండా గొడవ పడినట్టు. అప్పుడు బేలా ఇబ్బంది పడి దాన్ని మీరు ఉపయోగించుకుని ఎందుకు గొడవ పడ్డారు? ఎందుకురా గొడవ పడ్డారు? సార్, మేము ఊరికే ఆడుకున్నాం. తను భయపెట్టాలనే మేమిద్దరం ఊరికే గొడవ పడ్డాం. ఆ తర్వాత తను భయపడింది సార్. తను పక్కకి తీసుకెళ్ళాం మేము, ఏదో సరదా ఆటకి సార్. సార్, మేము పెద్దగా ఏమీ చేయలేదు సార్. ఆ తర్వాత వాళ్ళు వదినొచ్చి తను తీసుకెళ్ళింది. మేము తను ఏమీ చేయలేదు సార్. ఒట్టు సార్. అవును సార్, మేమేం చేయలేదు సార్. మళ్ళీ ఎవరి దగ్గరైనా నాటకం ఆడారంటే మీ ఇద్దరిని సంవత్సరం లోపల తోసేస్తాను. షిర్కే, బేలా ఫుల్ డీటెయిల్స్ తీసుకురండి. ఎవరిని చూసింది, ఎవరిని మీట్ అయింది, ఎవరన్నా చూసుంటారు కదా. నాకు వీళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి. బేలా, బేలా, నన్ను వదిలండి. అన్నా, జాదవ్ కూతురు బేలా కనబట్లేదని విన్నాను. ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు? కొన్ని కుటుంబాల తలరాతలు ఇలాగే ఉంటాయి, ఇలాగే జరుగుతుంది. అలాగా?
ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా? మరి ఇంకా ఇంతకుముందు జాదా అన్న పెద్ద కొడుకు ముందు ఆయన చనిపోయాడు, ఇప్పుడేమో జాదా అన్న రిటైర్ అయిపోయాడు. ఆయనకి ఏ పని లేదు, బాగా కష్టాల్లో ఉన్నాడు. వాళ్ళ చిన్న కొడుకు టీ తాగడానికి మన కొట్టుకే వచ్చి వెళ్తుంటాడు. ఫోన్లో ఎప్పుడు చూసినా డబ్బులు గొడవలే. ఏం చెప్పాలి? సార్, ముఖేష్ పై చదువుకి డబ్బులు అవసరమైంది. వారం క్రితం కాలేజీ నుండి తనకి నోటీస్ వచ్చింది. 3 నెలలుగా తను ఫీజు కట్టలేదంట. కానీ హఠాత్తుగా వాడు 15,000 పే చేశాడు. ఇది కాలేజీలో ఇచ్చిన రిసిప్ట్. 3 నెలలుగా డబ్బులు కడతాను లేదు కానీ 15,000 ఎక్కడి నుంచి వచ్చింది? లాటరీ తగిలిందా ఏంటి? సార్, నేను ముఖేష్ బ్యాంక్ డీటెయిల్ చెక్ చేసిన, వాడికి కామన్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవ్వింది. కమల్ రాటి ఎవడు వీడు? ముఖేష్కి డబ్బులు ఇచ్చావు నువ్వు? అవును సార్, ఇచ్చాను. వాడు నా స్నేహితుడు. విచిత్రంగా ఉంది. అదేంటంటే 10 రోజుల ముందు నీ ఫ్రెండ్ కాదు, మాటలు లేవు, ఏమీ లేదు. 10 రోజుల తర్వాత ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేసావు వాడికి. ఆ తర్వాత 10,000 నువ్వు అప్పు ఇచ్చావు కూడా. ఫీజు కోసం డబ్బు తీసుకోవడం క్రైమ్ ఏం కాదు కదా సార్. కమల్ వేరే అంటున్నాడేంటి? వాడు వేరే ఉద్దేశం కోసం డబ్బులు ఇచ్చానని చెప్పాడు. సార్, ఇదంతా పచ్చి నాన్ సెన్స్. వాడు అబద్ధం చెప్తున్నాడు. ముఖేష్ నువ్వు చెప్పిందంతా అబద్ధం అని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి సహాయం చేయలేదట. నీ అప్పుని వాడు తీర్చాడట. వాడు నాకు అప్పించే అంతట వాడయ్యాడా? తను చెప్తున్నాడు. అంతేకాదు నువ్వు ఒక పెద్ద మూర్ఖుడు అని. నన్ను పిచ్చోడు అన్నాడా? అవును అవును, వాడి చెల్లెల కోసం డబ్బులు ఇచ్చాను కదా, నేను పిచ్చివాడినేలే. ఎంత? ఎంత? 10,000 ఇచ్చావా? నిజం చెప్పు, లేకపోతే హాస్పిటల్ బిల్లు కడతానికి కూడా డబ్బులు ఉండవు. మర్యాదగా చెప్పు. సార్, ముఖేష్ ఏమన్నాడంటే నేను డబ్బులు ఇస్తే వాళ్ళ చెల్లెల దగ్గర పడుకోవచ్చు అన్నాడు. అందుకని సార్ వాడు చెప్పిన వెంటనే నువ్వు నమ్మేశావా? లేదు సార్, నేను ముందు వద్దనే చెప్పాను. వాడు 15 రోజులుగా నన్ను టార్చర్ చేశాడు. ఆ తర్వాత నాకు ఆశ కలిగి. బేలాని నువ్వు ఎంత కమ్మావు? సార్, అదేమో 15,000 సార్. 15,000కి సొంత చెల్లెల్ని నమ్మేశావా? అసలు నీకు సిగ్గులేదా? బేవర్ సదవా. సార్, కాలేజీకి ఫీజు కట్టకపోతే నన్ను బయటికి పంపించేస్తారు సార్. మరేమో మా నాన్నగారి దగ్గర కూడా డబ్బులు లేవు సార్. అలాగే నేను మా నాన్నలాగా 15,000 కోసం పని చేయదలుచుకోలేదు. అసలు దేనికి పనికిరాని వాడివిరా నువ్వు. నీ చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, అర్థమైందా? బేలాని మీరేం చేశారు? మర్యాదగా నోరు తెచ్చి చెప్పండి. సార్, చెప్తాను సార్. నేను ముఖేష్కి 10,000 అడ్వాన్స్గా ఫీజు ఇచ్చాను. మిగతా 5,000 పని అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పాను. నేను తన్ని చూస్తూనే ఉండేవాడిని సార్. తను ఎప్పుడు ఒంటరిగా వెళ్తుందని చూస్తూ ఉండేవాడిని. ఆ రోజు తను ఒంటరిగా వెళ్ళినప్పుడు తన వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్ళాను సార్. అలాగే వెళ్లే దారిలో కమల్కి కూడా కాల్ చేశాను. ఎలాగోలా తనని గ్రామం బయటికి తీసుకువెళ్ళిపోయాను. మన ఇంటికి వెళ్తున్నామా? అవును, మనం ఆడుకోవడానికి వెళ్తున్నాం. అలాగా ఆడుతున్నామా? ఇక్కడ కూర్చో. ఏం కాదులే, ఇక్కడ కూర్చో, సరేనా? ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకూడదు. నేను వచ్చేస్తాను, సరేనా? సార్, ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళగానే తర్వాత నేను కూడా వెళ్ళిపోయాను. మనం ఒక ఆట ఆడుకుందామా? అన్నయ్య, మన కళ్ళు మూచి ఆటలాడుతున్నాము. లేదు. ఆ తర్వాత నువ్వు వెనకాల వెళ్ళావు కదా, 10,000కి నువ్వు ఊరికే వదిలిపెట్టుండవే. బేలా నువ్వేం చేశావు? సార్, నేను చెప్పేది నిజం సార్. నేను బయటకు వచ్చేలోపు తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీ చెల్లెలు నన్ను కొట్టెక్కడి నుంచి పారిపోయింది. ఏంటి, పారిపోయిందా? లేదురా, ఒకవేళ ఇంటికి వెళ్ళి ఉంటుందేమో. రేయ్, అదంతా నాకు తెలీదు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసాయి. నీ కామం వల్ల తనకి ఏం జరిగిందో, ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియట్లేదు. చివరిగా తను ఎక్కడ చూసావో చూపించు. ఎక్కడ్రా? ఇక్కడికే తీసుకొచ్చారా? ఇక్కడ ఏమీ లేదేంటి? అవును సార్, నిజమే. నాకు అలా అనిపించట్లేదే. షిర్కే, 2 టీంతో ఏరియా అంతా వెతకండి. బేలా ఫుట్ ప్రింట్స్, తన బట్టలు దొరుకుతాయేమో చూడండి. సార్, చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. సార్, ఇక్కడ చూడండి. ఏమైంది? ఇక్కడ ఒక చెప్పు ఉంది సార్. ఇది విక్టిమ్ దయ్యి ఉండొచ్చు. ఎవిడెన్స్ బ్యాగ్లో పెట్టు. సార్, మొత్తం వెతకండి. సార్, దుప్పట్టా.
సార్ ఇక్కడ కొన్ని వస్తువులు దొరికాయి. రండి సార్. సరే చూడండి, ఇక్కడ మందు బాటిల్స్ ఉన్నాయి, ఇక దుప్పట్టా, చెప్పల్. సార్ ఇక్కడ ఏదో జరిగింది. హే ఛే ఓ షిర్కే, క్రైమ్ స్పాట్ ఇదే. ఫారెన్సిక్ని పిలవండి. ఈ చోట్లో ఒక్కొక్క ఇంచు ఫారెన్సిక్ రిపోర్ట్ కావాలి. సార్ ఏమైంది? సార్ నేను బాడీ ఫుల్గా చెక్ చేశాను. బేలాని కొడుమగా రేప్ చేశారు. తర్వాత ఇంకేంటి? సార్ తనని ప్రైవేట్ పార్ట్స్లో చెత్తని వేశారు. తనని ప్రాణం కొడుమైంది. ఆ తర్వాత హియరింగ్ మిస్ అవుతుంది సార్. గరుడే, వాళ్ళని తీసుకురండి. బుద్ధి లేని పెదవల్లారా, మీరంతా మనుషులా మృగాలా? ఇంత దారుణంగా చంపుతారా ఎవరైనా? సార్ నాకేం తెలియదు సార్, నేను చెప్పేది నిజం. తనని నేను చంపలేదు సార్. నేను హత్య చేయలేదు సార్. తను నా చెల్లి సార్. నేనెందుకు హత్య చేస్తాను సార్? నీ చెల్లి చనిపోయినా కూడా నువ్వు తనకి అమ్మేశావు కదా, చంపుండొచ్చు. తను తప్పించుకోవడం వల్ల మీరు చంపేశారు. సార్ సార్ నేను నిజంగా చంపలేదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోండి, వెళ్ళండి. షిర్కే, బాడీని వెంటనే పోస్ట్మార్టం పంపించండి. తర్వాత అర్జెంట్ రిపోర్ట్ కావాలి, అర్జెంట్. నిషా, బేలా ఫ్యామిలీని పిలవండి. సార్ బిలా, అమ్మాయి, నా తల్లి బెలా, ఏమైందమ్మా నీకు? నా తల్లి. ఏంటి ముఖేషా? ఇది చేసింది ముఖేషా? లేదు లేదు సార్, మా అబ్బాయి అలా అంతా చేసి ఉండడు. మీ అబ్బాయి గురించి ఇలా ఆలోచించడం కష్టమని నాకు తెలుస్తుంది, కానీ తనే మా దగ్గర ఒప్పుకున్నాడు. తను బేలాని అమ్మేశాడు. తర్వాత లేదు, బేలాని ముఖేష్ చంపలేదు. వాడు అలా చేసుండాడు. తను బేలాని అమ్మేశానని ఒప్పుకున్నాడు, అది కూడా కాలేజ్ ఫీజు కడతానికి. తను బేలాని తన ఫ్రెండ్ కమల్ దగ్గర తీసుకెళ్ళి ఆ తర్వాత భయపడ్డారు. తను అందరికీ చెప్పేస్తుందని, అందువల్ల తన్ని చంపేశారు. సార్, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళండి సార్. నేను వాడిని చంపకుండా వదిలిపెట్టాను. లేదు మావయ్య, ముఖేష్ అలా చేసేవాడు కాదు, నాకు బాగా తెలుసు. ముఖేష్ అలా అంతా చేయడా? అయితే వేరెవరు చేయగలరు? ఇంకా మీకు ఎవరి మీద అనుమానం ఉందా? కానీ మీరు చెప్పరు కదా. ఒకవేళ మీరు చెప్పకపోతే బేలాకి న్యాయం ఇప్పించలేము. సార్ అది ఆ వైద్యుడు ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. డాక్టరే ట్రీట్మెంట్ చేస్తున్నారా? అవును, పోయినసారి మావయ్య బేలాని మందుల కోసం ఆ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత నేను బేలాని తిరిగి తీసుకురావడానికి అప్పుడు సార్ ఇదంతా అబద్ధం, అలా ఏం జరగలేదు. ఇప్పుడు మెల్లగా చనిపోయిన దుఃఖంతో అందరూ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. అవును, ఇందుకే ఆమె చిన్న అమ్మాయిలాగా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత బేలా కోసమే మొత్తం చూసుకుంటానింది. ఇలా చూడండి, కారణం లేకుండా ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఆ విషయం తెలుసుకోండి. ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరు. ఇక్కడ చూడండి సార్, బేలాకైతే నేనైతే వైద్యం చూస్తున్నాను. బేలాకి హెల్త్ బాగోకముందే తను చనిపోయింది. అందుకోసమే ఇందుకు నా మీద కోపం, ఏదో ఒకటి మాట్లాడుతుంటుంది. కానీ రోగం తగ్గడానికి చాలా రోజులు అవుతుంది కదా సార్. మా యొక్క సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. నేను 50 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నాను. అయితే మీరు బేలాని ఏం చేయలేదన్నమాట, అక్కడ ఇందు చూసినట్టు. అవును సార్, మేమేం ముట్టుకోలేదు సార్. ఇందు వదినున్నారు కదా, అదేదో అంటూ ఉంటారు కదా, పారనాయిడ్. అన్నయ్య చనిపోయిన దగ్గర నుండి ఆమె ఇలాగే ఉంటున్నారు. మేం బేలాని ఎప్పుడు తప్పు చూపుతో చూడలా సార్. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, వాళ్ళ పిల్లలైతే ఎటువంటి ఏం చెయ్యరు. సార్, గ్రామ వైద్యుడి యొక్క మాటల్లో ఒక నిజాయితీ ఉంది, కానీ ఆయన పిల్లల దగ్గర ఆ నిజాయితీ లేదు సార్. ఓ పంచాయతీకి క్రైమ్ స్పాట్లో అందరి దగ్గర విచారించు. ఆ రోజు సాయంత్రం వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారనేదని చెక్ చేయండి. ఈ ఫ్యామిలీ మీద నాకు అనుమానం ఉంది, ముఖ్యంగా ఆ ఇందు. సార్ బేలాని పోస్ట్మార్టం రిపోర్ట్.
తన ప్రాణం పోయింది నవంబర్ 2 సార్ 9 to 11 జరిగింది సార్. తనని ప్రైవేట్ పార్ట్స్ ని చెత్తలు చేశారు. అది కాకుండా అక్కడ ఉన్న బీడీ మ్యాచ్ బాక్స్ గ్యాంగ్ రేప్. అలాగే సార్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇంత దారుణంగా ఎలా ఉన్నారు? గ్యాంగ్ రేప్ అంటే ఆ రోజు కమల్ మాత్రమే ఉన్నాడు. మరి ముఖేష్ సార్ ఇలా జరగడం మొదటిసారి కాదు. సిమెంట్ శాంపిల్ దొరికిందా? లేదు సార్. బేలాని బలవంతం మాత్రమే చేయలేదు. తను చనిపోయాక కూడా తన బాడీని ఒక చెత్త కుండీలా కూడా యూజ్ చేశారు. అసలు ఏం జరిగిందంటే తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో కూడా చెత్తను వేశారు. ఒకవేళ పోలీసులు కూడా ఈ మృగత్వాన్ని ఫస్ట్ టైం చూసుంటారు. బేలా ఒక మర్డర్ ఒక పగడ్బందీగా ప్లాన్ చేసిందా లేదా అవకాశాన్ని ఉపయోగించుకున్నారని పోలీసులకి అర్థం కావట్లేదు. వీటి మధ్యలో బేలా ఒక నాన్న జాదు గురించి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. రామ్మా, ఇక్కడ కూర్చో. మా ఎన్జిఓ మానసికంగా అనారోగ్యమైన అమ్మాయిల కోసమే. కొంతమంది పబ్లిక్ నుంచి పక్కన పెడతారు, కొంతమంది ఫ్యామిలీ నుంచి. బేలా కూడా ఇదే జరిగి ఉంటుంది. బేలా సంవత్సరం ముందు నాకు ఇక్కడే దొరికింది. ఆ టైంలో తను భయపడి మూర్ఛొచ్చి పడిపోయింది. ఎవరో తనకి మత్తిచ్చినట్టు ఉండింది. బేలా ఇక్కడికి వచ్చినప్పుడు తనని ఎవరు తీసుకొచ్చారని మీకు చెప్పిందా? తన స్పృహలో వచ్చినాక పేరు అడ్రస్ అన్ని చెప్పింది. తర్వాత సార్ తను నా దగ్గర ఏం చెప్పిందంటే వాళ్ళ నాన్ననే వచ్చి వదిలిపెట్టారని. నాన్న యశ్వంత్ గారా? అవును సార్. ఆ తర్వాత బేలాని ఏం చేశారు? వాళ్ళ నాన్నకు కాల్ చేసి తీసుకెళ్ళిపోమన్నాము. మరి యశ్వంత్ మీకు చెప్పే ఉండాలి బేలాని ఎందుకు వదిలేరని. ఆయన అసలు ఒప్పుకోలేదు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే తనే ఇక్కడ వచ్చి ఉంటుందని. కానీ నాకు తెలుసు ఆయనే తీసుకొచ్చి వదిలిపెట్టాడని. ఒకటి బేలా వార్డెన్ దగ్గర అబద్ధం చెప్పుండాలి, లేకపోతే నువ్వు వార్డెన్కి అబద్ధం చెప్పుండాలి. ఇప్పుడు నిజమేంటో చెప్పు మాకు. సార్ నేను మీకు అబద్ధం చెప్పాను. నేను ఒక్కసారి కాదు 2-3 సార్లు బేలాని వేరు వేరు చోట్ల వదిలిపెట్టే ప్రయత్నం చేశాను. కానీ వదిలిపెట్టిన ప్రతిసారి తిరిగి వస్తూ ఉండేది. నీ సొంత కూతురు, స్పెషల్ చైల్డ్ వేరే అయినా సరే నువ్వు ఇలా నడుచుకుంటావా? ఎందుకు? ఎందుకంటే నాకు మాత్రమే తెలుసు. నేను నా భార్య చనిపోయిన తర్వాత బేలాను చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేటాకి ముఖేష్కి వాళ్ళ పనులే ముఖ్యం. వాళ్ళకి తనంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఇందు గురించి చెప్పాలంటే తను ఒక్కతే ఎన్ని పనులని చూసుకుంటుంది చెప్పండి సార్. ఇంకా సార్ ఒక ఇంట్లో మానసికంగా ఇబ్బంది పడే పిల్లలు ఎవరైనా ఉన్నారంటే మిగతా పిల్లలకి పెళ్లిళ్ళు కావు, ఇబ్బందిగా ఉంటుంది సార్. అది నేను చూడలేను సార్. అందువల్లే నువ్వే నిర్ణయించుకున్నావు బేలాన్ని పర్మనెంట్ గా వదిలించుకోవాలని. అయితే ఇలా కూడా జరుగుండొచ్చు. బేలా దారిలో దొరుకుంటుంది. ముఖేష్ చేసిన పనులన్నీ నువ్వు విని అవమానానికి భయపడి తనని నువ్వు అక్కడే చంపేశావు. లేదు సార్, నేను చంపలేదు సార్. తనని నేను చంపలేదు. నా కూతుర్ని చంపిన హంతకుల్ని కనిపెట్టండి సార్. ఆ హంతకుల్ని వదిలిపెట్టొద్దు, కనిపెట్టండి సార్. సరే వెళ్ళు. షిర్కే, మర్డర్ స్పాట్లో వీడు ఫోన్ యాక్టివ్గా ఉందా లేదో తెలుసుకోండి. డమ్ డేటా చెక్ చేయండి. సార్ సార్ క్రైమ్ డమ్ డేటా వచ్చింది. అన్ని సస్పెక్ట్ ని వెరిఫై చేశాను. బంగత్, ధనంజయ్, ముఖేష్, యశ్వంత్, తర్వాత కమల్. ఎవరి కమల్ ఇది? సార్ బేలాకి ఇలా జరుగుతున్న జాగలో వీళ్ళు ఎవరి నంబర్ని పిన్ అవ్వలేదు. కానీ ఒక్క నంబర్ మాత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు యాక్టివ్లో ఉంది. ఇదిగో ఉంది ప్రూఫ్. ఇప్పుడు అబద్ధం చెప్పి ఏ ప్రయోజనం లేదు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు చూడు. నువ్వు ఒక ప్రైమ్ సస్పెక్ట్. డమ్ డేటాలో నీ నంబర్ వివరంగా తెలుస్తుంది. క్రైమ్ స్పాట్లో నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు నన్ను కూడా రేప్ చేశారు. వాళ్ళిద్దరూ మృగాల్లాగా నా మీద కూడా పడిపోయారు. అసలు నీకేం జరిగింది? మావయ్యకి ముఖేష్కి పని లేనప్పుడు నేనే బేలను వెతుక్కుంటూ వెళ్ళాను. ఇంట్లో ఎవరికైనా తెలుసా? సార్ ముందే ఇంట్లో చాలా టెన్షన్స్. మరోవైపు బేల కనిపించలేదు. ఇంకా నన్ను రేప్ చేశారని తెలిసిందంటే ఇంట్లో కాస్త పరువు కూడా పోతుంది. ఇదే మీరు చేసే తప్పు. మీ గురించి మాత్రం ఆలోచిస్తారు. సార్
మా దగ్గర పరువు ప్రతిష్టలు తప్ప ఇంకేం ఉంటుంది సార్. ఆ ఇద్దరు గురించి మీరు ఏమైనా చెప్పగలరా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మొహాలకి ముసుగు వేసుకున్నారు, కానీ ఒక అతని దగ్గర కీ చైన్ ఉన్నట్టు నేను చూశాను. కీ చైన్ చాలా మంది దగ్గర ఉంటుంది. ఏదైనా స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్క్ లాంటివి, టాటో మార్క్ లాంటివి, కాస్త బాగా ఆలోచించి చూడు. సరే పర్వాలేదు, తనని మెడికల్ తీసుకెళ్ళండి. సరే, ఎక్కడో తేడా కొడుతుంది. ఇన్నాళ్ళు ముఖేష్ని డిపెండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ టైం వచ్చేసరికి వీళ్ళని రేప్ చేశారు అంటున్నారు. వీళ్ళని ముఖేష్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తోంది. ఏది నిజమో ఏది అబద్ధమో మెడికల్ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది మనకి. సార్ ఇందు గురించి వాళ్ళ ఇంట్లో విచారించాను. సార్ ఇందు కజిన్ ప్రకాష్ పెళ్లి బేలా అక్కతో నిర్ణయమైంది, కానీ 1 నెల ముందర బ్రేకప్ అయింది. ఎందుకు బ్రేకప్ అయింది ఎవరికి తెలీదు. తర్వాత ప్రకాష్ బేలాతో తప్పుగా జరిగాడు. సార్ ఇదంతా అబద్ధం సార్, నేనేమి అలా చేయలేదు సార్. అయితే నిశ్చితార్థం ఊరికే ఆగిపోయిందా? సార్ నేనేమనుకుంటానంటే మిగతా ఇంకెవరైనా లవ్ చేసి ఉండొచ్చు సార్. నా దగ్గర అంత పేషెన్స్ లేదు. ఇది జరుగుంటుంది అది జరుగుంటుందని. ఆ రోజు బేలాతో ఏం జరిగిందో మర్యాదగా చెప్పవా? షిర్కే, వీళ్ళు లోపలేసాయి. సార్ వద్దు వద్దు, నేను చెప్పేస్తాను సార్, మొత్తం చెప్పేస్తాను సార్. అది ముందే చేస్తున్నాడు కదరా. సార్ నిశ్చితార్థం రోజు బేలా డ్రెస్ మార్చుకోవడం నేను చూశాను సార్. సార్ నాకేమనిపించిందంటే మతిస్థిమితం లేని అమ్మాయి ఎవరు లేని సమయం చూసి రూమ్లోకి వెళ్ళాను సార్. సార్ సార్ నేను తప్పు చేశాను సార్, నేను ఒప్పుకుంటున్నాను సార్. నీతా కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా నేను తప్పు చేశాను సార్. మళ్ళీ ఆ తప్పు జరుగుతుందని నేను వాళ్ళకి చెప్పాను సార్. బేలాని అలా చూసిన తర్వాత నాకేమైందో నాకే తెలియలేదు సార్. కానీ వాళ్ళు నిశ్చితార్థం ఆపేశారు సార్. చిన్నమ్మ వాళ్ళ చుట్టాలు అవటం వల్ల బయట ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు సార్. ఇందు నీకెవరో చెప్పిందా? లేదు సార్. ఆ తర్వాత చిన్నమ్మ నాతో మాట్లాడటం ఆపేశారు. అది మాత్రమే కాదు సార్, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరు నాతో మాట్లాడలేదు సార్. తప్ప నీకు ముఖేష్కి ఏం ఫ్రెండ్షిప్ నాకు తెలియట్లేదు సార్. ఫ్రెండ్షిప్ కాదు సార్, ముఖేష్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటాడు సార్. సార్ నాకు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ జరిగింది సార్. బేలా విషయం బయటికి రాకూడదని చెప్పి వాడు అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇస్తూ ఉన్నాను సార్. ఆ విషయం బయటికి తెలిస్తే మంచిది కాదు కదా సార్. బ్లాక్మెయిల్ లేకపోతే డీల్. ముఖేష్కి డబ్బులు కావాలి. వాడు కమల్తో ఎలా డీల్ చేశాడో అలాగే నీతో డీల్ చేశాడు. ఆ రోజు బేలాని ఎక్కడ బంధించాడని కమల్కి చెప్పాడో అలాగే నీ కూడా చెప్పాడు. నువ్వు దాన్ని ఉపయోగించుకొని బేలాని రేప్ చేసి పెట్టావు. లేదు సార్, ఆ రోజు నేను ముఖేష్తో మాట్లాడలేదు, ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేదు సార్. నేను కావాలంటే మీరు చెక్ చేసుకోండి సార్. కాల్ లొకేషన్ షిర్కే, వీడి ఇంటి పక్కన ఎంక్వైరీ చేయండి. వీడు అబద్ధం చెప్పాడని తెలిస్తే వీడి ఎముకలు విరగొట్టండి. అవును సార్, నేను ప్రకాష్ని బ్లాక్మెయిల్ చేశాను సార్. కమల్ నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. మరి నేను కాలేజీలో 15,000 కట్టాలి. అందుకే సార్ నేను ప్రకాష్ని అడిగాను. నీ అమాయకురాలైన చెల్లెలతో బిజినెస్ చేసావు కదా, నీకు అసలు సిగ్గు అనేదే లేదు కదా. ఇంకా ఏం దాచావు? కమల్తో కలిసి నీ చెల్లెల్ని మర్డర్ చేసావు కదా. లేదు సార్, లేదు, నేను నా చెల్లిని మర్డర్ చేయలేదు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? సార్, ఇందు మేడం మెడికల్ రిపోర్ట్ వచ్చింది సార్. తన ప్రైవేట్ పార్టీలో కూడా పెయిన్ ఇంజరీ ఉంది. అయినా సరే ఇందు వాళ్ళ ఇద్దరు ముఖాన్ని చూడలేదు. ఆ తర్వాత వాళ్ళకి జరుగుతున్న ఏది గుర్తులేదు. నిషా ట్రామాలో ఈజీగా మెమరీ తగ్గిపోతుంది, కానీ దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తనది బేలా కేసు జ్ఞాపక శక్తి మీద డిపెండ్ అయింది. ఇలా చూడండి ఇందు, మీకు బేలాకి పెద్ద అన్యాయం జరిగింది. ఇలా ఎవరికీ జరగకూడదు. కానీ ఇలా ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష దక్కుతుంది. ఇంకా మీరు మాకు సహాయం చేస్తేనే మేము వాళ్ళని పట్టుకోగలము. ఇలా చూడండి, ఈ సంఘటన గుర్తించుకోవడానికి చాలా కష్టమని నాకు బాగా తెలుసు. అయినా సరే కాస్త ఆలోచించండి. సార్, వాళ్ళిద్దరి దగ్గర కీ చైన్స్లు చూశాను. ఎరుపు రంగులో స్పైరల్ కీ చైన్. ఆ కీ చైన్ వాడి బెల్ట్ మీద తగిలించుకున్నాడు. అందులో ఒక తాళం మాత్రమే ఉన్నింది. అది వాడు పాకెట్ నుంచి అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నింది.
ఆ తర్వాత అది వాడు అప్పుడప్పుడు లోపల పెట్టుకునేవాడు. ఇంకా వాడు నోట్లో నుంచి చాలా దుర్వాసన వస్తూ ఉండింది. ఇంకా ఆ చెడ్డ వాసన ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఒకవేళ అది బీడీ వాసన ఉంటుంది. షర్కే, ఓ పని చేయండి. ఆ గ్రామంలో ఎన్ని కొట్లు ఉన్నాయో అక్కడి నుంచి బీడీ శాంపిల్స్ని తీసుకురండి. ఆ తర్వాత ఇందు చెప్పినట్టు కీ చైన్ శాంపిల్స్ కూడా తీసుకురండి. ఇటువంటి కీ చైన్ ఎప్పుడు బైకర్స్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. దీని ఇంకో పార్ట్ బెల్ట్లో అటాచ్ అయి ఉంటుంది, తాళం కింద పడిపోకుండా ఉండడానికి. వాళ్ళ దగ్గర మీరు ఇలాంటిదే చూసారా? సార్, ఇదే రంగులో ఉన్నింది సార్. ఈ బీడీ శాంపిల్స్ ఇంతే దొరికాయా? అవును సార్, గ్రామంలో 3 కొట్టుల్లో మాత్రమే బీడీలు అమ్ముతున్నారు. అవి కూడా ఈ బ్రాండ్లే సార్. సరే, బీడీ స్మెల్ చూపించు. నీళ్ళు 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 ఇవ్వు. ముందు బీడీ. ఇలాంటి వాసన అనుకుంటాను. సార్, రజనీ బీడీ. ఇదే కొట్లో దొరికింది? ఇది 3 కొట్టుల్లోనూ ఉంది సార్. 3 కొట్లు వెతకండి. ఈ బీడీ ఆ రేపిస్ట్ని ఖచ్చితంగా ఆ కొట్టుకి తీసుకొస్తుంది. పోలీసులు ఇప్పుడు ఆ రేపిస్ట్ని వెతకడం ప్రారంభించారు. రేపిస్ట్ ఖచ్చితంగా ఆ బీడీని కొనటానికి వస్తాడని నిఘా పెట్టాడు అతనిపై. ఒకవేళ రాకుండా కూడా పోవచ్చు. 4 రోజులుగా ఆ కొట్టుపై నిఘా పెడుతూనే ఉన్నారు పోలీసులు. కానీ వాళ్ళకి ఆ విధంగా ఎవరు చిక్కలేదు. బేలా ఒక హంతకుడు వేరొక గ్రామానికి చెందినవాడు కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది పోలీసులు ఇంకా ఎన్ని రోజులని ఇలా ప్రయత్నిస్తారని. రే రజనీ బీడి ఎవరా? ఇవ్వు. రే ఎవరు మీరంతా? పోలీస్ పోరా, పట్టుకోండి. వాడు పారిపోతున్నాడు. నన్నెందుకు సార్, ఏంటిదంతా? మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారు? నువ్వే కదా ఇందుని రేప్ చేసావు. తను నిన్ను కనిపెట్టేసింది. అంతేకాదు, బేలా రేప్ అండ్ మర్డర్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నీ మొబైల్ లొకేషన్ యాక్టివ్గా ఉంది. షిర్కే, చెప్తావా? చెప్పు. ఆ రోజు రాత్రి మేము మందు కొడుతున్నాం. అప్పుడు అక్కడికి బెల్ల వచ్చింది. తను ఒంటరిగా తిరుగుతున్నప్పుడు మేము తను వెంబడించాం. అడవి మృగాలు గాని లేక కుక్కలు గాని తింటాయి అనుకున్నాం. తర్వాత ఇదెవరికి తెలియదు అనుకున్నాం. అమాయకురాల్ని రేప్ చేస్తారా? ఇక జీవితాంతం జైల్లోనే ఉండి మీ కామాన్ని తీర్చుకోండి. ఏమైంది అసలు మన సమాజానికి? అలాగే ఈ కామాల ద్వారా చేసే తప్పులు అనేవి ఎప్పుడు తగ్గుతాయి? ఇప్పుడు కూడా మన సమాజాన్ని తీర్చిదిద్దడానికి ముందడికి వేయకపోతే ఒక్కొక్క ఇంట్లోనూ బేలాకు జరిగిందే మనకి జరుగుద్ది. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. తిరిగి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగా ఉండండి, భద్రతతో ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.